ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 22 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. వ్యాఖ్యాన అంశం హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు 4వ భాగం. వ్యాఖ్యాన అంశం హెబ్రీ పత్రికలో 5 హెచ్చరికలు 4వ భాగం. వ్యాఖ్యానం: 5వ హెచ్చరిక జీవము గల దేవుని చేతిలో పడకూడదు. 5వ హెచ్చరిక జీవము గల దేవుని చేతిలో పడకూడదు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని రచయిత హెచ్చరిస్తున్నాడు. కారణం, జీవం మరణాన్ని ఏ మాత్రము సహించదు, దాన్ని సమీపానికి కూడా రానీదు. మరణం పాపాన్ని ఆధారం చేసుకొని కదా వచ్చింది. పాపం అంటే దుష్టత్వమే కదా. నీ దేవుని కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా అని హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో రాస్తున్నాడు. మరి పాపాన్ని తిని తాగుతున్న మానవుని పాపాన్ని భరించడానికి దేవుడు ఎందుకు అంత ఉపేక్ష చూపుతున్నాడు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం బలులు కోరుతుంది. యేసు ప్రభు ఇచ్చిన కృపాశాస్త్రం బలి అర్పణలో కోరటం లేదు. ఇదే 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు అని కూడా చెప్పిన తర్వాత, నీ దృష్టికి అంగీకారంగా ఉండటం కోసం నీవు నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. కనుక ఆయన చిత్తం నెరవేర్చగల శరీరం నాతోనే ఉండగా బలులు, అర్పణలు, పూర్ణ హోమాలు, పాప పరిహార్థ బలులు, కోడెల మేకల రక్తం ఎందుకు? పడిపోతే ప్రభు నన్ను క్షమించలేడా అని ఎవరైనా అడగొచ్చు. కానీ కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొర్లటానికి మళ్ళినట్టు అనే సామెతలో మన పట్ల ఎంతకాలం జరుగుతూ ఉండాలి? ఎందుకు మన స్వంత స్థితిని గ్రహించుకోం? ఎందుకు మన ఔన్నత్యాన్ని అందుకోలేం? ఎందుకు ఇంకా పసివారిలాగా బలహీనంగా ఉంటాం? మన కోసం తన చేతులు రక్తసిక్తం చేసుకున్నా కూడా ఆ శుద్ధ హస్తానికి మలినం పూయాలని చూద్దామా? అది శుద్ధ హస్తం కదా. అది మన పాపాన్ని తిరస్కరిస్తుంది. జాగ్రత్త. దేవుని నిర్మాణమైన దేహం పాపానికి ఆస్పదం కాదు. పాపాన్ని జయించగల సత్తా ఉంది. అయితే దురాశ దేహాన్ని నిష్ప్రయోజనం చేసింది, దాని సమర్థత వ్యర్థం చేసింది. అయితే క్రీస్తు శరీరం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి మహిమపరిచింది. చివరి హెచ్చరిక రేపటి సంచికలో. శుభములతో వందనాలు.